నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏఓబీలో మళ్లీ ఎదురుకాల్పులు, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి. మరో 12 గంటల్లో బలహీనపడనున్న కయాంత్, తుపాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. గ్రామాల్లో ఖాళీ స్థలాలపై పన్ను విధించే యోచన, పంచాయతీల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక. కృష్ణా డెల్టా శివారు ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు, ఎగువ ప్రాంతంలో అక్రమ తూములు, ఎండిపోతున్న పంటలు. ఇటలీలో వరుస భూ ప్రకంపనలు, స్తంభించిన విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు.